సత్యసాయిబాబా వారి పాదారవిందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం అండి. అయితే ఈరోజు దసరా యొక్క ప్రాముఖ్యత చెప్తూ, దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, అది ఎలా అని అందరికీ తెలుసు. దేవి భాగవతం చదివినానికి బాగా తెలుసు, మరి పండితులు బాగా తెలుసు, అందరికీ తెలుసు, అర్చకుడికి తెలుసు. కానీ నేను సూక్ష్మ విషయాలు కొన్ని చెప్దామని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, అమ్మవారు మహిషాసురుని మర్దనిచ్చేసి 9 రోజులు యుద్ధం చేసి తర్వాత అనేక రూపాలుగా భక్తులకి దర్శనం ఇచ్చింది. చివరికి మహిషాసురుని మర్దని చేస్తుంది. మరి అర్జునుడు బాణాలు దాచుకోవడానికి కూడా పాండవ వనవాసం చేసినప్పుడు శమీ చెట్టు కింద మరి పెట్టి లోపల గుహలో పెట్టి ఆ మాతని ప్రార్థించి వెళ్ళాడు. అవి సురక్షితంగా అమ్మవారు రక్షించింది. కాకుండా దసరాలో అమ్మవారిని ఆదిలక్ష్మి, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, మరి ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి అనే అనేక అష్టశక్తులతో ఆమె విజయలక్ష్మి, తర్వాత అనేక అష్టశక్తులతో ఆమె చివరికి మహిషాసుర మర్దని విజయదశమిలో అది పూర్తి అవతారాన్ని చూపించి ఆమె మాయమైపోయింది. అయితే ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఎప్పుడూ మాతని తెలుస్తూనే ఉంటాము. మరి ఎవరికి దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించుకుంటూ ఉంటారు. అది కాకుండా దసరా రోజుల్లో, ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా రోజుల్లో ఎక్కువగా పూజ చేస్తే, ఎక్కువగా ఆరాధిస్తే మనకి కొన్ని శక్తులైన అందులో మనకి లభిస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే మేము ఇందాక చెప్పాను. ఆ యొక్క లక్ష్మి ఆదిలక్ష్మిగా ఆమె అష్టశక్తులతో ఇంకా మరి అందరికి కనిపిస్తుంది. కాబట్టి దసరా కనదుర్గ గుడిలోను, అన్ని మాతా గుడిలోనూ అమ్మవారి యొక్క అవతారాన్ని చాటి భక్తులకి చెప్పుకుంటారు అర్చకులు. మరి మనం కూడా ఇంట్లో నెలలేని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకుని అమ్మవారికి ప్రార్థన చేసి ఆ యొక్క మాత యొక్క శ్లోకాలని, మాత యొక్క పాటల్ని పాడుకుని ఆమె కథను వింటే కనుక చాలా పుణ్యం వస్తుంది. అయితే ఆదిలక్ష్మి అంటే అది ఫస్ట్లో ఉన్న లక్ష్మి. మొదటగా ఆదిలక్ష్మిని ప్రార్థించాలి. తర్వాత లలితా త్రిపుర సుందరిగా, మరి వాళ్ళ పిల్లలకు కూడా బాలా త్రిపుర సుందరిగా అలంకరించి వాళ్ళు కూడా అందులో దైవ స్వరూపాన్ని చూస్తారు. అలాగే అన్నపూర్ణాదేవిగా అందరికీ ఆహారాన్ని ఇచ్చేది అన్నపూర్ణ కాబట్టి అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. అది తర్వాత మరి ధైర్యలక్ష్మిగాను, మరి ధైర్యాన్ని మరి అన్నీ పోయినా కూడా ప్రహ్లాదుడు మరి లక్ష్మణులందరూ వెళ్ళిపోతున్నామని కళ్ళలోకి వస్తే, అందరూ వెళ్ళిపోయినా నాకేం బాగలేదు, నాకు ధైర్యలక్ష్మి మాత్రం ఉండాలి, అది ఉంటే చాలు అని అంటే అప్పుడు ధైర్యలక్ష్మి రాగానే అన్ని లక్ష్ములు వచ్చి చేస్తాయి. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసంతోనూ ధైర్యంతోనూ బతకాలి. ఇప్పుడు కలియుగంలో పిచ్చివాడికి ధైర్యాన్ని ఉపయోగిస్తున్నారు, కానీ మంచివాడికి సద్గుణాలకి ఆ ధైర్యాన్ని ఉపయోగించట్లా. సద్గుణాలు ఉన్న చోట దుర్గుణాలు ఉండవు. కాబట్టి ఎక్కువ సద్గుణాలు అభివృద్ధి చేసుకుని ఆత్మవిశ్వాసంతోనూ, మన మీద మనకు విశ్వాసంతోనూ, ధైర్యంతో ప్రతి ఒక్కరూ బ్రతకాలని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ధైర్యాన్ని ధనలక్ష్మి రూపేణ పాలయమా అంటాము. ధనలక్ష్మి రూపేణ మనకి మరి అంతా ఆధ్యాత్మికత కాకపోయినా మరి సగం వరకైనా మనకి ధనలక్ష్మి ఉండాలి. ఆ యొక్క ధనం ఉంటేనే మనకి నెసరీస్, లగ్జరీస్, కంఫర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకాను మరి విజయలక్ష్మి రూపేణ పాలయం. మనం ఏ పని చేసినా సరే విజయాన్ని సాధించాలి, ఆ విజయం కలగాలి అని భవానీ మాతను ప్రార్థించినట్లయితే ఈ అష్టశక్తులు వస్తాయి. చివరికి విజయదశమి రోజున అమ్మవారిని బాగా అలంకరించి అన్ని నగలు పెట్టి ఆమెను సంతోషపరిచి మనం కూడా ఆ ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు సమర్పించి మనం కూడా ధన్యులవుతాం. జై సాయిరాం.